ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఇప్పుడు అన్నీ కూడా ఇన్స్టెంట్, అవును, అలాగే రోగాలు కూడా ఇన్స్టెంట్గా వచ్చేస్తున్నాయి అందరికీ కూడా. మరి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని కూడా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, ముందు కాస్త ప్రిపరేషన్ ఉంటే అని మీరు అంటున్నారు. అవును. మరి ఉప్మాలు అనేవి కాస్త సులువుగా అందరూ చేసుకోగలుగుతారు. ఆ ఉప్మా చేసుకునే సమయం కూడా లేదు అని అనుకుంటే గనక ఉప్మా ప్రీమిక్స్ని తయారు చేసుకునే విధానం ఏదో చూపిస్తా అన్నారు కదా. బయట కొనుక్కునేవైతే వాటికి రకరకాలుగా కెమికల్స్ నిల్వ ఉండటం కోసం కొన్ని నెలల పాటు ఉండాలి కదా. అవును. కొన్ని అలాంటివి కలపటం అనేది చేస్తూ ఉంటారు. ఇంకొంచెం టేస్ట్ బాగుండాలంటే టేస్ట్ ఎన్హాన్సర్స్ కానీ కలర్స్ ఫ్లేవర్స్ ఇట్లాంటివన్నీ వేస్తుంటారు. వాటి వల్ల మన ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. అంచేత అలాంటి కెమికల్ ఎఫెక్ట్ లేకుండా మన ఇంట్లోనే కుదిరినప్పుడు ముందు చేసి పెట్టుకుంటే, ఆదివారం ఫ్రీగా ఉన్నప్పుడు చేసి పెట్టుకుంటే మిగతా రోజుల్లో కావలసినప్పుడు సడన్ గా దాన్ని ఉపయోగించుకోవడానికి అలాంటి సులభమైన పద్ధతి ప్రీమిక్స్ ఉప్మా కొరకు చూద్దాం. ప్రీమిక్స్ ఉప్మా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సజ్జలు అరకప్పు, పెసలు అరకప్పు, ముడి అటుకులు 1 కప్పు, మేగడ 1 టేబుల్ స్పూను, మినపప్పు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, జీడిపప్పు ముక్కలు 1 టేబుల్ స్పూను, పుట్నాల పప్పు 1 టేబుల్ స్పూను, వేపించిన వేరుశెనగపప్పులు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. ముందుగా మనం తీసుకున్న సజ్జల్ని ఒక బాండీ పెట్టేసి అందులో దోరగా వేపించుకోవాలి. వాటిని పక్కన పెట్టేసుకుంటాం. అలాగే మనం తీసుకున్న నాటు పెసలను కూడా ద్వారగా వేపించేసి పక్కన పెట్టుకుంటాం. వేపేసరికి కూడా చూడండి కలర్ అట్లా మారి బాగా క్రిస్పీగా కమ్మగా ఉంటాయి అన్నమాట. ముడి అటుకులను కూడా వేపేసుకుంటాం. తెల్ల అటుకుల కంటే ముడి అటుకులు చాలా టేస్ట్ బాగుంటాయి, ఐరన్ ఎక్కువ ఉంటుంది, రుచి చాలా బాగుంటాయి ముడి అటుకులు. అవన్నీ చల్లారటాన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న బాండీలో మేగడ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, పొట్టు తీయని మినపప్పు ఇవన్నీ సన్న శాఖ మీద వేగనివ్వాలి. అందులో ఎండుమిరపకాయ ముక్కలు 2-3, కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, అందులో జీడిపప్పు ముక్కలు, కరివేపాకు 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాం, అల్లము తురుము, వీటన్నిటిని మేగడలో వేగనివ్వాలి. మరి ఇవన్నీ నిల్వ ఉండాలి కదా చెడిపోకుండా, అందుకని బాగా వేగితేనే కొన్ని రోజుల పాటు ఈ ప్రీమిక్స్ చెడిపోకుండా ఉంటుందన్నమాట. తాలింపు బాగా వేగిన తర్వాత అందులో పుట్నాల పప్పు, వేరుశెనగపప్పులు వేసేసి వీటిని కూడా దోరగా వేగనివ్వాలి. ఉప్మాకి అసలు ఈ తాలింపే కమ్మదానం వస్తుంది, అందుకని మనం పప్పులు ఎక్కువ వేసుకుంటాం, ఉప్పు ఉండదు కాబట్టి మధ్య మధ్యలో ఈ పప్పులు తగులుతుంటే కమ్మగా ఉంటుందన్నమాట. ముందుగా మనం దోరగా వేపించి పెట్టుకున్న సజ్జల్ని పెసల్ని మిక్సీలో వేసి రవ్వలాగా చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసిన ఉప్మా రవ్వని తాలింపులో వేసేసి బాగా కలిపేసుకుని మనం అలా తయారు చేసుకున్న ఉప్మా ప్రీమిక్స్ని చక్కగా ఎయిర్ టైట్ బాటిల్స్లో కానీ ఎట్లన్నా పెట్టుకుని మనం స్టోర్ చేసుకుంటే 10 రోజుల వరకు మనం పెట్టుకోవచ్చు. చక్కగా ఫ్రిడ్జ్లో అయితే కాస్త ఎక్కువ రోజులైనా పోకుండా ఉంటుంది అన్నమాట. మనకి ఎప్పుడైనా సమయం లేనప్పుడు ఇన్స్టెంట్గా ఎప్పుడైనా ఉప్మా తినాలనిపించినప్పుడు మనం అలా ప్రీమిక్స్ ఉప్మా పొడిని బౌల్లో వేసేసి బాగా మరిగిన వేడి నీళ్లు పోసేస్తే పిండికి డబల్ నీళ్లు పోయాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. పొరపాటున ఎక్కువ పోస్తే పలచగా అయిపోతుంది. పైన నిమ్మరసం పిండేసుకుంటాం. చూసారుగా మన పద్ధతిలో కూడా ఏ విధమైన సాల్ట్ కెమికల్స్ లేకుండా కూడా ప్రీమిక్స్ ఉప్మా సిద్ధమైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.